అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్రతిరోజు అటు ఇటుగా 8 గంటలు, ఒక పావు గంట ముందు పావు గంట లేట్ అవ్వచ్చు, ఆ టైంకి మనం ఖచ్చితంగా పోస్ట్ చేస్తాం. నిన్న మనం ఒక ఆర్థిక కుంభకోణానికి సంబంధించిన వీడియో ఒకటి చేసుకున్నాం మన ఛానల్లో. మేబీ అందరూ చూసే ఉంటారు. మన రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఒక ఇద్దరు ఆ తరహాలో మన దేశం నుంచి, మన రాష్ట్రం నుంచి పారిపోయే అవకాశం ఉంది. అది నేను నిన్న వీడియోలో చెప్పాను. చూడని వాళ్ళు ఒకసారి ఏపీ 175 ఛానల్లో ఉంది. రాష్ట్ర చరిత్రలో భారీ స్కామ్, ఆంధ్ర నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, రాజకీయం రివర్స్ అయ్యే కుంభకోణం ఇది అని ఒక ఇద్దరు, వాళ్ళకి ఎటువంటి అర్హత లేకపోయినా ఒక ఫేక్ బ్యాంక్ గ్యారంటీలు సృష్టించి వాళ్ళే ఒక బ్యాంకు సృష్టించుకొని వాళ్ళకు వాళ్ళే గ్యారంటీలు ఇచ్చుకొని వాళ్ళకు వాళ్ళే టెండర్లు తీసుకొని ఆ టెండర్ల ద్వారా బ్యాంక్ లోన్లకు వెళ్ళి ఇప్పుడు ఆ టెండర్లు రద్దు అయితే బ్యాంక్ లోన్లు కూడా తిరిగి చెల్లించలేక ఏ విధంగా దివాలా తీయబోతున్నారు అనేది నిన్న ఈ వీడియోలో చెప్పాను. ఈ వీడియో చేసిన తర్వాత ఇంకా కొన్ని అంశాలు బయటకు వచ్చాయి. ఆ కంపెనీల్లో అంతర్గతంగా జరుగుతున్న అంశాలు ఇంకా కొన్ని చాలా డెప్త్గా బయటకు వచ్చాయి. వాళ్ళు ఎవరెవరికి ఎంతెంత బకాయి పడ్డారు అని. సో అలాగే ఇటువంటిది ఇంకో వీడియో ఒకటి, ఒక ఎంపీ, మన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ ఆర్థిక కుంభకోణాలు, విదేశాల్లో ఆర్థిక కుంభకోణాలు మూలాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ప్రాథమికంగా నేను ధృవీకరించుకొని కొన్ని ప్రాథమిక ఆధారాలు తెప్పించుకొని ఈరోజు ఒక వీడియో చేస్తాను. ఎంపీ ఇండైరెక్ట్గా తెలిసిపోద్ది ఇందులో, ఆ వీడియోలతో కూడా ఆ కంపెనీ ఏంటో తెలుసు, వాళ్ళు ఏం చేశారో అందరికీ తెలుసు. అలాగే ఈరోజు నేను చెప్పబోయే వీడియోలో కూడా ఆ ఎంపీ ఎవరనేది తెలుసు, ఎక్కడెక్కడి నుంచి ఏం చేస్తున్నారు అనేది కూడా చెప్పేస్తా. డీటెయిల్డ్గానే ఉంటుంది. సరే, అది పక్కన పెడితే P4తో పేదరిక నిర్మూలన, ప్రజా భాగస్వామ్యం తోడైతేనే అసమానతలకు అడ్డుకట్ట, నదుల అనుసంధానాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి, తయారీ రంగ హబ్గా దేశాన్ని తీర్చిదిద్దాలి, అధిక జనాభాను బలంగా మార్చుకోవాలి, నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదనలు. దేశంలో ఇప్పటి వరకు PPP, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది మాత్రమే ఉండేది. సో ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో పాటు ప్రజలు కూడా, పీపుల్ కూడా యాడ్ అయ్యేలాగా ఒక కాన్సెప్ట్ చంద్రబాబు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనం చేయబోయే ప్రాజెక్టుల్లో పబ్లిక్ని, జనాలను కూడా ఇన్వాల్వ్ చేయండి, తద్వారా మంచి జరుగుద్ది అనేటట్టు దేశంలో సంపూర్ణ పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజా భాగస్వామ్యం విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారు. ఇంతవరకు ప్రభుత్వాలు అమలు చేసిన ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంతో దేశం ఎలా లబ్ధి పొందిందో అందరూ చూశారని, ఇప్పుడు ఇందులో ప్రజలను కూడా భాగస్వాములను చేయాలని కోరారు. దేశంలో తొలి 10% మంది సంపన్నులు అట్టడుగున ఉన్న 20% మందిని దత్తత తీసుకొని వారి అభ్యున్నతికి బాటలు వేసేలా విధాన రూపకల్పన చేస్తే పేదరిక నిర్మూలన వేగంగా జరుగుతుందని వివరించారు. నిజమే కదా, ఇవన్నీ చేస్తే ఈ సంక్షేమ పథకాలు అక్కర్లేదు, ఈ ఉచిత ఫ్రీబీస్ అక్కర్లేదు, అప్పుల కోసం వెంపర్లాడక్కర్లేదు. 12,000 కోట్లు అప్పులు చేశారు. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన ఈ 50 రోజుల్లో 12,000 కోట్లు అప్పులు చేశారు. సో అప్పుల్లో వాళ్ళు ఎలాగైతే రికార్డులు సృష్టించారో వీళ్ళు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే తప్పనిసరి పరిస్థితి. డబ్బులు లేనప్పుడు, గల్లా పెట్టి ఖాళీగా ఉన్నప్పుడు, ఖజానా ఖాళీగా ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? 12,000 కోట్లు అప్పులు చేశారంటే చూసుకోండి, ఈ నెల 15 రోజుల్లోనే. సో ఇది తర్వాత నవంబర్ నుంచి పోలవరం పనులు, అందుకు అవసరమైన నిధులు ఇవ్వండి, కొత్త డయాఫ్రమ్ వాల్ను ఖరారు చేయండి, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి చంద్రబాబు వినతి. వరదలు తగ్గిన తర్వాత సీజన్ నష్టపోకుండా నవంబర్ నుంచి పోలవరం ప్రాజెక్టు పనులు మొదలుపెట్టాలని నిధులు మంజూరు చేయాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. 12,500 కోట్లు అడుగుతున్నారు. పోలవరానికి తక్షణమే మాకు 12,500 కోట్లు ఇవ్వండి, మేము డయాఫ్రమ్ వాల్ నిర్మించుకుంటాము, అలాగే ఆల్టర్నేటివ్గా ఇతర పనులు కూడా స్టార్ట్ చేస్తాము అని చెప్పి నిన్న ఢిల్లీలో అడిగారనమాట. ఈ వార్త ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు. 10 ఏళ్లలో ఏపీ అగ్రగామి, అభివృద్ధికి అవసరమైన వనరులు రాష్ట్రంలో పుష్కలం,
ఆంధ్రప్రదేశ్లో వనరులు పుష్కలంగా ఉన్నాయని మనం ఇప్పుడు కాదు, రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి చెప్పుకుంటున్నాం. అప్పుడే ఈ మాట అనుకున్నాం. రాష్ట్ర విభజన జరిగినప్పుడే సర్లే తెలంగాణ పోతే పోయింది, హైదరాబాద్ పోతే పోయింది, మన రాష్ట్రంలో సుదీర్ఘమైన సముద్ర తీరం ఉంది, యువ జనాభా ఎక్కువ ఉంది, మేధోశక్తి ఎక్కువగా ఉంది, వనరులు అటవీ భూమి ఎక్కువగా ఉంది, ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్నాయి, రకరకాల నేలలు ఎక్కువగా ఉన్నాయి. సో అనుకున్నాం కానీ ఏది జరగల. నదుల అనుసంధానంపై రోడ్ మ్యాప్ రూపొందించాలి. అధిక జనాభా దేశ బలహీనత కాదు, అదే మన బలం. మన దేశానికి అతిపెద్ద వనరు యువత. నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. సో ఇదిగోండి, పోలవరంకి 12,500 కోట్లు త్వరగా ఇవ్వండి, కేంద్ర కేబినెట్లో ఆమోదింపజేయండి. జలశక్తి మంత్రికి చంద్రబాబు విజ్ఞప్తి. కొత్త డయాఫ్రమ్ వాల్పై ప్రతిపాదనలు కేంద్రం ముందు ఉంచాము. ప్రాజెక్టు పూర్తి చేయడంపై రాష్ట్ర మంత్రివర్గం నోట్ను అందజేశాము. తొలి దశ మలి దశ లేవు, మొత్తం పూర్తి చేయడమే మా ముందున్న లక్ష్యము. 3 నెలల్లో పనులపై నిర్ణయం తీసుకోవాలి, లేదంటే మరో సీజన్ కోల్పోతాం. జగన్ పాలనలో రాష్ట్రం దిగజారింది. కేంద్ర నిధులను దారి మళ్లించింది. తీవ్రంగా నష్టపోయినందునే పునర్నిర్మాణానికి సాయం కోరుతున్నాము. విభజన చట్టంలో ఉన్నవే చేశారు, మాకు కొత్తగా చేసింది ఏమీ లేదు సీఎం అడిగారు. కొంచెం గట్టిగానే అడిగారు. పోలవరంకి ఈ బడ్జెట్లో నిధులు ప్రత్యేకంగా ఏమీ కేటాయించాల, కాకపోతే పూర్తి చేస్తాము, పూర్తి చేయడానికి డబ్బులు ఇస్తాము అని మాత్రమే కేంద్ర మంత్రి గారు చెప్పారు. సో అందుకే నవంబర్ నుంచి మేము పనులు మొదలు పెట్టాలి, 12,500 కోట్లు ఇవ్వండి అని అడుగుతున్నారు. మరి కేంద్రం కరుణిస్తుందా లేదా చూడాలి. కేంద్రం డొంక తిరుగుడు తప్ప కరుణించేదేమీ ఉండదు. ఏవో డొంక తిరుగుడు వ్యవహారాలు అవి ఇవి చెప్తాయన్నమాట. దీన్నే ఇక్కడ కూడా రాశారు, ఆంధ్రప్రభలో కూడా బ్యానర్ అదే. మా ప్రతిపాదనలు ఓకే చేయండి, పోలవరంపై నీతి ఆయోగ్ భేటీలో సీఎం చంద్రబాబు వినతని పోలవరం మీద ఆయన ఏం మాట్లాడారనేది ఇచ్చారు. అలాగే వికసిత విజన్ కోసం కలిసి నడుద్దాం, పేదరికం లేని సమాజాన్ని నిర్మిద్దాం. ఇది గ్రామాల నుంచే మొదలవ్వాలి. వికసిత భారత్ 2047లో ఇదే ముఖ్యం. ప్రతి రాష్ట్రం ప్రతి జిల్లా విజన్ రూపొందించాలి. నీటి వనరుల కోసం రివర్ గ్రిడ్లు ఏర్పాటు. రాష్ట్రాలకు ప్రధాని మోదీ పిలుపు. రాష్ట్రాల సూచనలు అధ్యయనం చేయాలని మోదీ నీతి ఆయోగ్కు ప్రధాని ఆదేశం. సమావేశానికి 10 రాష్ట్రాల సీఎంలు గైర్హాజరు. ఇది నీతి ఆయోగ్ సమావేశం మీద ఇచ్చారు. సో దీని మీద కేంద్రం ఏమైనా మన రాష్ట్రానికి పోలవరానికి నిధులు ఇచ్చే అవకాశం ఉందంటారా? నాకైతే హోప్స్ లేవు. నాకైతే 12,500 కోట్లు అడిగారు చంద్రబాబు గారు, నవంబర్ నాటికే ఇవ్వమని అడిగారు. మేబీ ఇస్తారా ఇవ్వరా మీరేమనుకుంటున్నారు అనేది ఆలోచించి కామెంట్ చేయండి. నాకు తెలిసి అయితే నవంబర్ నాటికి ఇవ్వరు. ఏదో ఒక కొర్రీలు పెడతారు, ఏదో ఒక వంకలు పెడుతూనే ఉంటారు, అలా కాలయాపన చేస్తారు. 12,500 కోట్లు కాదు, 5,000 కోట్లు ఇచ్చినా చాలు. డయాఫ్రమ్ వాల్ కొత్తది నిర్మించడానికి 996 కోట్లు ఖర్చు అవుద్ది. మిగిలిన దానితో ఆ సివిల్ వర్క్స్ ఇతర వర్క్స్ చేసుకోవచ్చు. కనీసం 5,000 కోట్లు ఇచ్చినా చాలు. ఇక పులవర్తి నానిపై దాడి కేసులో మోహిత్ రెడ్డి అరెస్టు. బెంగళూరు విమానాశ్రయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుణ్ణి అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఎప్పుడో పోలింగ్ అయిపోయిన తర్వాత రోజు జరిగిన గొడవ. పులవర్తి నాని గారిని, చంద్రగిరి ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే పులవర్తి నాని గారిని పోలింగ్ అయిపోయిన తర్వాత రోజు ఆయన స్ట్రాంగ్ రూమ్లు పరిశీలించడానికి వెళ్తుంటే అక్కడ దారిలో కాపు కాసి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అనుచరులు అతని మీద, నాని గారి మీద, అతని గన్మెన్ మీద, వాళ్ళ స్టాఫ్ మీద దాడి చేశారు. ఆ వీడియో మనం బాగా చూసాం, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అదిగోండి. సో ఆ కేసులో A37గా ఉన్న మోహిత్ రెడ్డిని నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పులవర్తి నానిపై హత్యాయత్నం కేసులో వైకాపా నాయకుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి దుబాయ్ వెళ్ళబోతున్న ఆయన బెంగళూరు విమానాశ్రయంలో నిలువరించారు. తిరుపతి డీఎస్పీ రవి మనోహరాచార్య నేతృత్వంలో బృందం మోహిత్ను అరెస్ట్ చేసింది. ఇటీవల సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున అల్లర్లు చెరలేగాయి. సరే, నాకు ఇదంతా వార్త అంతా అందరికీ తెలిసిందే. కానీ ఈ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేరుని కిట్టు, తర్వాత ఈ బాలినేని ప్రణీత్ గారు, ఇలా కొంతమంది కొత్త తరం వాళ్ళ ఫాదర్స్ పొలిటికల్గా ఒక బ్రాండ్ వేసుకున్నారు, ఒక ఐకాన్గా మారారు. వాళ్ళ కొత్త తరం వాళ్ళు గత ఎన్నికల్లో బాగా హైలైట్ అయ్యారు. ఇప్పుడు బాలినేని ప్రణీత్ గారు అయితే పోటీ చేయలేదు, కానీ కిట్టు పోటీ చేసి ఓడిపోయారు, మోహిత్ రెడ్డి కూడా పోటీ చేసి ఓడిపోయారు. సో వీళ్ళు అంటే పొలిటికల్గా వీళ్ళ రాజకీయ ప్రవేశమే ఈ దందాలు, దౌర్జన్యాలు, దాడులతో ఆరంభమైంది. సో వీళ్ళు కొత్త రాజకీయం, కొత్త జనరేషన్, నెక్స్ట్ జన్ పొలిటీషియన్స్.
వీళ్ళు కూడా కెరీర్ ఇలా ప్రారంభించారంటే ఇంకేం జరగాలి? ఆ పేర్ని నాని గారి అబ్బాయి కిట్టు కూడా అంతే. కొత్త జనరేషన్ పాలిటిక్స్ కాస్త అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. కొత్త తరహా రాజకీయాలు చేయాలి. అవే తరహా దాడులను, అదే తరహా దౌర్జన్యాలను కొనసాగిస్తామంటే అధికారం మేము అండగా ఉన్నాం, ఆ పోలీసులు అండగా ఉంటారు, మేము ఏం చేసినా చెల్లుద్దని రాజకీయ ప్రత్యర్థుల మీద దాడులు చేసి పబ్బం గడుపుకుంటామంటే ఎలా? కొత్త వాళ్ళు కూడా కొంచెం మంచి రాజకీయం చేయొచ్చు కదా, రాష్ట్రాన్ని బాగు చేసే దిశగా వెళ్ళొచ్చు కదా. ఏ పార్టీ వాళ్ళైనా అంతే. ఇప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి అబ్బాయి రాఘవరెడ్డి పాపం రాజకీయంగా ఆయన ఎంటర్ అవ్వక ముందే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యాడు. చివరికి అప్రూవర్గా మారి సరెండర్ అయిన తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది. సో ఇప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కవితను బిగించారు. అలా చాలా జరుగుతున్నాయి అన్నమాట. సో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్ కూడా అన్నింటిలో హైలైట్ చేశారు. దీనిలో కూడా ఆంధ్రజ్యోతిలో కూడా అదే హైలైట్ అయింది. ఇదిగోండి, బెంగళూరు ఎయిర్పోర్ట్లో మోహిత్ రెడ్డి అరెస్ట్. కుమారులు ఇద్దరితో దుబాయ్ బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. పులవర్తి నానిపై హత్యాయత్నం కేసులో మోహిత్పై లుకౌట్ నోటీసులు జారీ. ఎయిర్పోర్ట్లో అడ్డుకున్న ఇమిగ్రేషన్ అధికారులు. ఏపీ పోలీసులకు సమాచారం. డీఎస్పీ సారథ్యంలో బెంగళూరు వెళ్లిన బృందం నేడు తిరుపతికి తీసుకొచ్చి కోర్టులో హాజరు. సెక్షన్ 307 నమోదైంది కాబట్టి నాన్ బెయిలబుల్ అఫెన్స్. అది బెయిల్ వచ్చే ఛాన్స్ అయితే లేదు. సో దీని మీద సాక్షిలో ఏం రాశారంటే, మోహిత్ రెడ్డి అక్రమ అరెస్ట్. బెంగళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు తాపీగా 52 రోజుల తర్వాత పులవర్తి కేసులో A37గా చేర్చడంపై విస్మయం. ఘటన సమయంలో కలెక్టర్ జేసీ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లోనే ఉన్న మోహిత్ రెడ్డి. ముందస్తు బెయిల్పై సోమవారం విచారణ. కోర్టుకి ఇచ్చిన హామీని ఉల్లంఘించిన పోలీసులు. నాని కట్టుకథ బట్టబయలైన కక్ష సాధింపా అని సాక్షిలో వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు రాసుకున్నారనమాట. తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ శర్మ. 10 రాష్ట్రాలకు గవర్నర్లను నియమించిన కేంద్రం. పాపం మన రాష్ట్రం నుంచి ఒక ఇద్దరు గవర్నర్ పదవులు ఆశించారు. ఆయన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఎక్కడో దగ్గర గవర్నర్ పదవి ఇస్తారేమో అనుకున్నారు, ఇవ్వలేదు. అలాగే యనమల రామకృష్ణుడి గారికి గవర్నర్ పదవి ఏమైనా ఇస్తారేమో అనుకున్నారు, ఇవ్వలేదు. అలాగే మన అశోక్ గజపతిరాజు గారికి కూడా గవర్నర్ పదవి ఇస్తారేమో అనుకున్నారు, ఎవరికి ఇవ్వలేదన్నమాట. సో కేంద్ర ప్రభుత్వం 10 రాష్ట్రాలకు గవర్నర్లు కొత్తగా నియమించింది. ఇందులోంచి 7గురిని నియమించగా 3గురిని మరో చోట నుంచి మరో చోటకు బదిలీ చేసింది అన్నమాట. త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మ గారు తెలంగాణ గవర్నర్గా నియమితులయ్యారు. తర్వాత ఉచిత బస్సు ప్రయాణానికి నెలకు 250 కోట్లు అంటండి. తెలంగాణ, కర్ణాటకల్లో అధ్యయనం. నివేదిక సిద్ధం చేసిన అధికారులు. రేపు సీఎం వద్ద సమీక్ష. నెలకి 250 కోట్లు ఖర్చు అవుద్ది మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కోసం. ఉచితంగా బస్సు ప్రయాణం పెట్టడం వలన తెలంగాణలో మహిళా ప్రయాణికులు బాగా పెరిగారు. గతంలో కేవలం రోజుకి 40 లక్షల మంది ట్రావెల్ చేస్తే ఈ పథకం పెట్టిన తర్వాత రోజుకి 66 లక్షల మంది వరకు ట్రావెల్ చేస్తాం. అంటే 26 లక్షల ప్రయాణాలు పెరిగాయి మహిళలవి. అంటే అవసరం లేకపోయినా తిరుగుతున్నారేమో. ఇలా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈ పథకం అమల్లో, కొన్ని టెక్నికాలిటీస్ ఉన్నాయి. ఏపీఎస్ఆర్టీసీలో నిత్యం సగటున 36 నుంచి 37 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో 40% మంది అంటే 15 లక్షల మంది వరకు మహిళలు ఉంటున్నారు. వీరికి ఉచిత ప్రయాణం అమలు చేయాల్సి ఉంటుంది. అప్పుడు పెరుగుతారుగా మహిళలకు ఉచిత బస్సు అనేసరికి ఈ 15 లక్షలు కాస్త ఒక 30 లక్షలు అవ్వచ్చు, లేదా 25 లక్షలు అవ్వచ్చు. ఉచిత ప్రయాణం అనేసరికి కొంతమంది మహిళలు అవసరం లేకపోయినా బస్సు ఎక్కుతారు, లేదా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఇతర ప్రయాణాలు ఆటోలో, బల్లో అవి ఆపేసి బస్సులు ఎక్కుతారు ఫ్రీ కదా అని. సో ఈ 15 లక్షలని 15 లక్షలుగానే లెక్క వేయకూడదు, 25 లక్షలుగా లెక్క వేసుకోవాలి. తెలంగాణలో కూడా అదే జరిగింది. తెలంగాణలో కూడా డైలీ 40 లక్షలు. మనకంటే అక్కడ ఎందుకు ఎక్కువ అంటే అక్కడ హైదరాబాద్ సిటీ ఉంది కాబట్టి, ఆ సిటీ ట్రావెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. ఇవి ఆగస్టు 15 నుంచి అమలు చేయడానికి రెడీ అవుతున్నారు. తర్వాత నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇస్తాం. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మంత్రుల బృందం పర్యటన. వరద బాధితులకు సాంత్వన. దెబ్బతిన్న పొలాల పరిశీలన. వరద బాధితులతో నిన్న మంత్రుల బృందం పరిశీలించి మాట్లాడి పరిహారం ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. ఈరోజు కూడా రామచంద్రపురంలో అంటే ఉమ్మడి కాకినాడ జిల్లాలో ఈరోజు పర్యటించబోతున్నారు మంత్రుల బృందం.
తర్వాత సరే, ఇవన్నీ మొదటి పేజీ పక్కన పెడితే సాక్షి ఫస్ట్ పేజీకి వెళ్తే, సాక్షిలో సీటుకు నోటు, రెవెన్యూ పోలీసు శాఖల్లో పోస్టింగులకు పైరవీలు మామూళ్ళు, నచ్చిన వారిని నియమిస్తూ టీడీపీ నేతలు వసూళ్ల పర్వం, ఎస్ఐ నుంచి సిఐ దాకా ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓ వరకు పైసలు ఇస్తేనే పోస్టింగు, ఉన్న చోటే కొనసాగాలన్నా బదిలీ చేయాలన్నా నోట్ల కట్టలు ఇవ్వాల్సిందే, ఆర్డీఓలు డిఎస్పీలు సిఐలు తదితర ముఖ్యమైన పోస్టింగులన్నీ మంత్రి లోకేష్ కనుసన్నల్లోనే, తిరుపతి ఆర్డీఓ పోస్టు కోసం 3 కోట్లు, సిఐకి 40 లక్షలు, ఎస్ఐకి 10 లక్షలు, కర్నూలులో ఓ సిఐ పోస్టుకు 15 లక్షలకు బేరం, విజయనగరంలో అశోక్ బంగ్లా నుంచే ఆదేశాలు, ఇకపై నెలవారీ మామూళ్ళు సైతం తమకే ఇవ్వాలంటూ టీడీపీ నేతల హుకుం. ఇది ఎప్పుడు జరిగేదే, రాజకీయాల్లో రెగ్యులర్గా జరిగేదే. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత టీడీపీ వచ్చినప్పుడు కానీ, ఆ తర్వాత వైసీపీ వచ్చినప్పుడు కానీ, ఇప్పుడు టీడీపీ కూటమి వచ్చినప్పుడు కానీ, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే ఒక సిఐ పోస్టింగ్ కావాలి అంటే 20 లక్షల నుంచి 40 లక్షలు బేరం పెడతారు. గతంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక ఇన్నోవా కారు బేరం పెట్టాడు ఒక ఎమ్మెల్యే గారు. ప్రభుత్వం వచ్చిన కొత్తలో 2019 జూన్లో ఒక ఇన్నోవా కారు బేరం పెట్టారు సిఐ పోస్టింగ్ కోసం. ఇచ్చారు. 2 సిఐలు కలిపి ఒక మంచి ఇన్నోవా కారుని ఇంకొంత గిఫ్ట్ ఏదో కొనేసి పోస్టింగ్ తీసుకున్నారు. అలాగే ఇప్పుడు కూడా కొంతమంది రకరకాల కోరికలు కోరుతున్నారు పోస్టింగుల కోసం. అది సర్వసాధారణం. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి నియమిస్తారు, కానీ డబ్బులు తీసుకుంటారు. కొంతమంది డబ్బులేమీ తీసుకోరు, డబ్బులేమీ లేకుండా నువ్వు వెళ్ళి చేరిపో అంటారు. కానీ నెలవారీ కొన్ని వ్యవహారాల్లో నువ్వేమీ తీసుకోకు, నా దగ్గర తీసుకురా, ఇద్దరం పంచుకుందాం అనేటట్టు ఉంటారు. ఖర్చు పెట్టిన ఊరికే వస్తాయా? పోస్టింగుల్లో డబ్బులు తీసుకుంటారు, చిన్న ఉద్యోగాల్లో డబ్బులు తీసుకుంటారు, బదిలీల్లో డబ్బులు తీసుకుంటారు, రేషన్ బియ్యంలో డబ్బులు తీసుకుంటారు, ఇసుకలో డబ్బులు తీసుకుంటారు, గ్రానైట్ లారీల్లో డబ్బులు తీసుకుంటారు, మట్టి గ్రావెల్లో తీసుకుంటారు. ఊరికనే వస్తాయి డబ్బులు. కొంతమంది ఏమో నాకేమొద్దు, కార్యకర్తలుగా మీరు పంచుకోండి అని వదిలేస్తారు. అంటే 2 రకాలుగా ఉంటుంది పొలిటికల్ కరప్షన్. కొంతమంది ఎమ్మెల్యేలు దాన్ని టచ్ చేయరు, నా వరకు ఏమీ వద్దు, కార్యకర్తలు మీరు బతకండి, మీరు సంపాదించండి అని వదిలేస్తారు. ఒక ఊరిలో గ్రానైట్ లారీలు ఉన్నాయి, నా వరకు వద్దులేరా, మీరందరూ ఒక 10 మంది సిండికేట్ అవ్వండి, అది వచ్చే 10,000 తలా 1000 తీసుకోండి, ఇన్నాళ్ళు మీరు కష్టపడ్డారు కదా, సో మీరే తీసుకోండి అని కొంతమంది వదిలేస్తారు. కొంతమంది మాత్రం నాకు లారీకి 12,000 ఇవ్వాలి, నాకు లారీకి 20,000 ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ దూతలను పెడతారు. అలా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇవి జరుగుతాయి అంటాను నేను. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వ పెద్దలు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంటే పచ్చముఠాలు ఇక దోపిడీ నుంచి భూదందాలతో బరితెగిస్తున్నాయి. అంతటితో సంతృప్తి చెందకుండా ఇది బదిలీల సీజన్ కావడంతో అందులోనూ సొమ్ము చేసుకుంటున్నాయి. వేలం పాటల తరహాలో ఈ వ్యవహారం పెద్ద ఎత్తున సాగిపోతుంది. బదిలీల్లో పైరువీలు నడుస్తుండటంతో అధికారులంతా అక్కడ ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకునేందుకు నానా తిప్పులు పడుతున్నారు. ఆర్డీఓలు, డిఎస్పీలు, సిఐలు తదితర ముఖ్యమైన పోస్టింగులన్నీ పూర్తిగా మంత్రి నారా లోకేష్ కొనసాగంలో జరుగుతున్నట్టు చెబుతున్నారు. ఒక పక్క దాడులు, దౌర్జన్యాలు, హత్యాకాండ, మహిళలపై అఘాయిత్యాలతో రాష్ట్రంలో శాంతి భద్రతల పరీక్ష దారుణంగా ఉండగా మరోపక్క అధికార పార్టీ నేతలు బదిలీల్లో అందిన కాడికి వసూలు చేసుకుంటున్నారు. ఇది కామన్ అండి. తర్వాత గోదావరి మళ్ళీ ఉగ్రరూపం. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు. సో ఎగువ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా పడుతున్న కారణంగా గోదావరి మళ్ళీ ఉగ్రరూపం వచ్చిందనమాట. అదొకటి రాశారు. తర్వాత పోటీ పరీక్షలు ప్రమాణాలు పాతాళంలో. ఇంజనీరింగ్, మెడికల్, లా కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం కట్ ఆఫ్ తగ్గింపు. నాణ్యత విషయంలో రాజీపడే అడ్మిషన్లు. 0 మార్కులు వచ్చిన విద్యార్థులకు మెడికల్ పీజీలో ప్రవేశం. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో 40,000కు పైగా ర్యాంకులకు సీట్లు. ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రమాణాలు పడిపోతే ప్రతికూల పరిణామాలు. మనమే రాయాలి ప్రమాణాల గురించి, విద్యా ప్రమాణాల గురించి మనమే రాయాలి. యూనివర్సిటీల్లో మనకు అనుకూలమైన వ్యక్తులను అందరినీ నియమించుకొని మన పార్టీ కార్యాలయాలుగా యూనివర్సిటీలను మార్చుకొని మన పార్టీ జెండాలు యూనివర్సిటీల్లో కట్టుకొని మనమే రాయాలి. బాబు సూపర్ 6 మొదట్లోనే డక్అవుట్. సీఎం చంద్రబాబుతో శ్వేతపత్రం కాదు, అది సాకుపత్రం. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన మండిపాటు. నాడు కోవిడ్ కష్టాలను అధిగమించి పథకాలను అమలు చేశాం, నిధులు సరిపోవని చెబితే మా నాయకుడు కుదరదన్నారు. ఇది పేదవారికి సంబంధించిన వాగ్దానం, మాట తప్పలేమన్నారు. ఒకవేళ తప్పాల్సి వస్తే తానే దిగిపోతానన్నారు. అది కమిట్మెంట్. మరి అలాంటప్పుడు మాట తప్పను అనుకున్నప్పుడు మద్య నియంత్రణ ఎందుకు చేయలేదు? మద్య నిషేధం ఎందుకు చేయలేదు? సిపిఎస్ ఎందుకు రద్దు చేయలేదు?
జాబ్ క్యాలెండర్ సంవత్సరం ఎందుకు ఇవ్వలేదు? నేను మాట తప్పను దిగిపోతాను అన్నప్పుడు అప్పుడే దిగిపోవచ్చుగా. సిపిఎస్ నేను రద్దు చేయలేను అనుకున్నప్పుడే దిగిపోవచ్చుగా. 25 లక్షలు ఇల్లు కట్టించిస్తాము అని చెప్పి హామీ ఇచ్చి కట్టించలేనప్పుడే దిగిపోవచ్చుగా. కబుర్లు చెప్తారు. ఇప్పుడు కొండను ఎత్తి పెడితే బాబు మోస్తాను అంటున్నారు. చివరకు గవర్నర్తో కూడా అబద్ధాలు చెప్పించారు. అది అలవాటే, ప్రతి ఒక్కరికి గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించడం అలవాటే. బాబు పాలనలో అప్పులు ఎల్లో మీడియా కనిపించవా? మా హయాంలోనే స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం పెరుగుదల, సంపద సృష్టి అంటే అప్పులు చేయడమా? సో మొన్న అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్పుల మీద, ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం విడుదల చేసిన నేపథ్యంలో దానికి కౌంటర్గా మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన గారు నిన్న హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ చెప్పారనమాట. సో సాకులు చెప్తున్నారు, పథకాలు అమలు చేయడానికి డబ్బులు లేవని, అది లేదని ఇది లేదని సాకులు చెప్తున్నారు అన్నారు. ఇందులో చంద్రబాబు గారు కూడా మొన్న శ్వేతపత్రం విడుదల సందర్భంగా చేసిన కొన్ని కామెంట్లు సాకుల్లాగానే కనిపిస్తున్నాయి. పథకాలు అమలు చేస్తారా లేవా, డబ్బులు ఉన్నాయా లేవా, ఏ పథకం ఎప్పుడు అమలు చేస్తారు అనేది స్పష్టంగా చెప్పేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ తల్లికి వందనం విషయంలో ఒక తప్పటడుగు పడింది. ఎప్పుడు నుంచి ఇస్తారు అనేది స్పష్టంగా చెప్పలేదు తల్లికి వందనం పథకం విషయంలో. అలాగే ఇతర పథకాలు చాలా ఇప్పుడు రైతు భరోసా ఏంటిది, అన్నదాత సుఖీభావ ఒకటి ఉంది, అలాగే ఆడబిడ్డ నిధి ఒకటి ఉంది. ఇలా పెద్ద పెద్ద పథకాలు ఉన్నాయి. భారీగా ఖర్చులు, భారీ బడ్జెట్లు కావాలి దీనికి. సో వీటికి ఒక క్యాలెండర్ రూపొందిస్తే బాగుంటుంది. గత ప్రభుత్వం సంక్షేమ క్యాలెండర్ రూపొందించారు. అలాగే వీళ్ళు కూడా సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ఒక క్యాలెండర్ ప్రకారం వెళ్ళిపోతే బాగుంటుంది. అలా కాకుండా డొంక తిరుగుడుగా ముక్తసరిగా ఏదేదో చెప్తే అది కరెక్ట్గా ఉండదు, అది ప్రభుత్వానికి దెబ్బ అవుద్దన్నమాట. తర్వాత సాక్షిలో 2వ పేజీలో ఏమొచ్చాయో చూద్దాం. అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. అందుకే ఆయన పేరిట మనం ఏ పథకమూ ఇవ్వలేదు. అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయమని పొగుడుతాము ఏదో జయంతి వర్ధంతి వచ్చినప్పుడు, కానీ ఆయన పేరిట ఏ పథకం ఇవ్వలేదు. సో కొత్త ప్రభుత్వం ఆయన పేరిట ఒక పథకానికి పేరు పెట్టింది. నిరంతరాయంగా నీటి నమూనా పరీక్షలు అంట. సూపర్ 6 మొదట్లోనే డక్అవుట్, మోహిత్ రెడ్డి అక్రమ అరెస్టు, ఇవన్నీ ఫస్ట్ పేజీవే ఇవి రాసుకొచ్చారండి. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తాము, 5 ఏళ్ల తర్వాత ఏపీకి ప్రత్యేక కేటాయింపులు, కేంద్ర సహాయ మంత్రి మురుగన్. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నదని డబుల్ ఇంజిన్ శక్తితో ఏపీలో అభివృద్ధి జరుగుతుందని కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ అన్నారు. తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ. ఓకే, ఇవన్నీ తెలిసినలే. ఆంధ్రజ్యోతికి వెళ్తే ఆంధ్రజ్యోతిలో జగన్ ధ్వంసరచన అబద్ధాలే ఆలంబన. జగన్ రెడ్డి వద్ద అంతులేని ధనబలం ఉంది, అతడికి కావాల్సింది అధికారం, అధికారం కోసం ధనం, ధనం కోసం అధికారం. నేను నిన్న ఒక వీడియోలో చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ స్థాయిలో చక్రాలు తిప్పాలనుకుంటున్నారు, దానికి ఆయన దగ్గర ఉన్న డబ్బే మూలం. దేశంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడి దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నంత డబ్బు లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారి బలం, ధనబలం. దానికి తగ్గట్టు కొన్ని వ్యూహాలు ఉన్నాయి, కొన్ని పరిచయాలు ఉన్నాయి, కొంత నెట్వర్క్ ఉంది, దాంతోపాటు నడిపిస్తున్నారనమాట. అబద్ధాలే పునాదిగా జగన్ రాజకీయాలు ఉంటాయి. ఇప్పుడు తాజా ఎన్నికల్లో తమకు అపూర్వ విజయం దక్కడంతో జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని చంద్రబాబు అనుకో సంబరపడినంతసేపు పట్టలేదు. అతగాడు తనలోని మరో కోణం ప్రదర్శించడం మొదలుపెట్టారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 4 రోజులు దాటిందో లేదో రాష్ట్రంలో అరాచకం ప్రబలిందని, రాష్ట్రపతి పాలన విధించాలని ఢిల్లీ వెళ్ళి గొగ్గోలు పెట్టడం జగన్ రెడ్డికి మాత్రమే సాధ్యమైంది. దాదాపు 57% ఓట్లు, 93% సీట్లు వచ్చిన ప్రభుత్వాన్ని 4 రోజులకే రద్దు చేయాలని కోరడం దేశ చరిత్రలో ప్రథమం కావచ్చు. ఎస్, మనం ఇదే కాన్సెప్ట్ చెప్పుకున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆలోచించారనేది. అది తర్వాత 10 ఏళ్లలో ఏపీ అగ్రగామి అయిపోయింది, పోలవరానికి ఇది అయిపోయింది, మోహిత్ రెడ్డి అరెస్ట్ అయిపోయింది. కుట్రతోనే నిప్పంటండి. మదనపల్లె కలెక్టర్ కార్యాలయాన్ని తగలబెట్టారు కదా, అందులో కుట్ర ఉందంట అని ప్రాథమిక నివేదిక వచ్చింది. షార్ట్ సర్క్యూట్ అనేది కారణం కాదు, బయట వ్యక్తుల ప్రమేయం ఏమీ లేదు, భూ అక్రమాలు బయటకు రాకూడదనే దుశ్చర్య చేశారు. అల్మరాలో దాచిన 7 లీటర్ల ఇంజిన్ ఆయిల్ 21వ తేదీ రాత్రి 11-11:30 మధ్యలో ఘటన జరిగింది. 10వ తేదీ నుంచే పనిచేయని సీసీ కెమెరాలు. మాజీ ఆర్డీఓ మురళి, పెద్దిరెడ్డి పిఏ, అతని అనుచరుల పాత్ర ఉంది. వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. 22A నుంచి వేలాది ఎకరాలు అడ్డగోలుగా తొలగించారు. మదనపల్లి ఫైళ్ల దహనం
పై సిసోడియా ప్రాథమిక నివేదిక. సో 22A నిషేధిత జాబితాలో ఉన్న భూముల నుంచి భారీగా అవకతవకలు జరిగాయి. సో వాటిని చాలా వరకు కొల్లగొట్టారు. అది బయటకు రాకుండా ఉండాలి అంటే ఫైళ్ళు మిస్ అవ్వాలి. అలా ఫైళ్ళు మిస్ అవ్వడానికి దాన్ని తగలబెట్టారంట. అట్లా. సో దీనిలో పెద్దిరెడ్డి గారి పిఏ అండ్ వాళ్ళ అనుచరులే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. వాళ్ళందరి చుట్టూ కూడా పోలీసులు ఉచ్చు బిగుస్తోంది. మరోవైపు మిథున్ రెడ్డి గారేమో మాకేమో సంబంధం లేదు, మా ఫ్యామిలీ అలా ఉంది, మా ఫ్యామిలీ ఇలాంటిదని చెప్తున్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారేమో పెద్దిరెడ్డి ఫ్యామిలీ అంటే మంచోళ్ళు అని సర్టిఫికేట్ ఇచ్చారు. కానీ ఇక్కడ చూస్తే విచారణ మొత్తం వాళ్ళే కనిపిస్తున్నారు. పెద్దిరెడ్డి గారు అనుచరుల పాత్ర కనిపిస్తోంది. సో చివరికి పోలీసుల అదుపులో పెద్దిరెడ్డి గారు ముఖ్య సన్నిహితులు అనుచరులు ఉన్నారు. వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ల ఆధారంగా వాళ్ళు ఎవరైనా సరెండర్ అయిపోతే, వాళ్ళు ఎవరైనా స్టేట్మెంట్లు ఇస్తే దాని ఆధారంగా పెద్దిరెడ్డి గారినో మిథున్ రెడ్డి గారినో అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోకల్లా. ఏదైనా జరగవచ్చు ఈ కేసులో. పోలీసుల అదుపులో మాధవరెడ్డి సన్నిహితులు, రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి, మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ మిథున్ రెడ్డి PROకు పిలుపు, మరికొందరి కోసం గాలింపు. సో ఆల్రెడీ ప్రాథమిక నివేదిక వచ్చింది. మరోవైపు అరెస్టులు జరుగుతున్నాయన్నమాట. తర్వాత మీ కపట నాటకానికి మా సంఘీభావమా సిద్ధమన్నారుగా, 11 మంది బలం సరిపోలేదా? జగన్ను నిలదీసిన PCC అధ్యక్షురాలు షర్మిల. పాపం. 200 కోట్లతో స్కిల్ టెక్నాలజీ కేంద్రాలు త్వరలో కార్యాచరణ. 200 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ టెక్నాలజీ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గనుల శాఖలో జగన్ మనుషులు, శ్వేతపత్రంలో అక్రమాలు కనుమరుగు, వైస్ ప్రెసిడెంట్ నుంచి జనరల్ మేనేజర్ వరకు అంతా వైసీపీ మాస్టర్ మైండ్స్. శ్వేతపత్రంలో రాకుండా ఓ అధికారి కీలక పాత్ర. గనుల శాఖలో మాజీ సీఎం జగన్ మనుషులు తిష్ట వేశారు. గనుల శాఖలో కాదు, ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది తిష్ట వేశారు. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అంతెందుకు, పొంగనూరులో మొన్న గొడవ జరిగింది. ఎంపీ గారు మాజీ ఎంపీ గారు కలిశారు, మిథున్ రెడ్డి గారు, రెడ్డప్ప గారు. అక్కడ కొంత గొడవ జరిగి ఇరు వర్గాలు ఘర్షణకు పాల్పడ్డారు. అందులో ఇప్పుడు వరకు అరెస్టులు జరగల. ఆల్రెడీ FIR నమోదైంది మిథున్ రెడ్డి గారి మీద, ఇంకొంతమంది మీద FIR నమోదైంది. ఇప్పుడు వరకు అరెస్టులు జరగల. అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పోలీసింగ్ ఇంకా టీడీపీ కంట్రోల్లోకి రాలా, ప్రభుత్వ కంట్రోల్లోకి రాలేదు. అలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల, ఉమ్మడి కృష్ణా జిల్లాలో పరిస్థితి అలాగే ఉందంట. చాలా చోట్ల అలాగే ఉందని వాళ్ళు బాధపడుతున్నారు. అలాగే CMOలో కూడా, సెక్రటేరియట్లో కూడా కొన్ని వ్యవస్థలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయన్నమాట. తర్వాత జనం చీకొట్టిన జగన్ అవే అబద్ధాలు. ఖజానాలో 7,000 కోట్లు వదిలి వెళ్ళారట. జూన్ 4వ తేదీ నాటికి ఖజానా నిల్లు, పైగా రిజర్వ్ బ్యాంకుకు 4,200 కోట్లు బాకీ, అదే రోజు RBI నుంచి 4,000 కోట్ల అప్పు. అవన్నీ మర్చిపోయి అబద్ధ ప్రచారాలు. సో ఖజానాలో 7,000 కోట్లు వదిలి వెళ్ళామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, అదంతా అబద్ధం అంట. పాపం వాళ్ళు చెప్పే అన్నీ అబద్ధాలు అయిపోతున్నాయి. తొలి రోజే 99% టార్గెట్. పెన్షన్ టార్గెట్పై సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు. సో మళ్ళీ 1వ తేదీ వస్తుంది కాబట్టి పెన్షన్ల పంపిణీలు జోరుగా ఉంటాయి. మొదటి రోజే 99% మందికి పనిచేయాలనేది ఆలోచన అంట, టార్గెట్. తర్వాత అర్జీల పరిష్కారంపై పవన్ కసరత్తు, తక్షణ చర్యలకు ఆదేశాలు, మహిళలపై వేధింపులు ఫిర్యాదులు, మహిళా ఎస్ఐని సైతం వేధించినట్టు ఫిర్యాదు, వెంటనే తిరుపతి ఎస్పీకి పవన్ కళ్యాణ్ ఫోను, గంటల వ్యవధిలో అల్లరిమోకను అరెస్ట్ చేసిన పోలీసులు. ఈ వేధింపులు, ఈ లైంగిక దాడులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి దాని మీద పవన్ కళ్యాణ్ గారు కొంచెం సీరియస్గా ఉన్నారు. ఇతర మంత్రులు కూడా అలాగే ఉండాలి. అమరావతి వైపు ఐటీ కంపెనీల చూపు, కృత్రిమ మేధస్సుపై ఫోకస్, పెట్టుబడులకు సంసిద్ధత, అంతర్జాతీయ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వ సంప్రదింపులు, మంత్రి లోకేష్తో ప్రతినిధుల మంతనాలు అంటండి. ప్రపంచ సుప్రసిద్ధ ఐటీ సంస్థలు అమరావతి వైపు చూస్తున్నాయి. అమ్మ వినడానికి ఎంత బాగుందో, వస్తే ఇంకా బాగుంటుంది. కేంద్ర బడ్జెట్లో ఏపీకి 50,474 కోట్లు. ఆగస్టు 15 నుంచి ఇంటింటా క్యాన్సర్ స్క్రీనింగు. నిట్ట నిలువన చీలిన ఏపీ JEA. అధ్యక్ష బాధ్యతల నుంచి సూర్యనారాయణ తొలగింపు, ఆర్గనైజింగ్ కార్యదర్శి నాగసాయి సస్పెన్షను. ఒలింపిక్స్లో నిన్న మనకి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. షూటింగు, ఆర్చరీలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు. మేబీ ఈరోజు పథకాలు ఏమైనా వస్తాయేమో చూడాలి. తర్వాత గోదావరి బాధితులకు సర్కారు భరోసా, ఇవన్నీ అయిపోయినాయి. ఈనాడులో లోపల పేజీలకు వెళ్దాం. ఊరు వాడ పెద్దిరెడ్డి అక్రమాల జాడ. వైకాపా నేతలు గత 5 ఏళ్లు పెట్టరేగిపోయారు. 100 ఎకరాలను ఆక్రమించేశారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ ఘటనల రూపంలో వారి పాపం పండింది. ఇన్నాళ్ళు భయంతో ఆస్తులను దారాదత్తం చేసిన బాధితులు ఇప్పుడు ధైర్యంగా సాక్ష్యాధారాలతో తరలి వచ్చి బయట పెడుతున్నారు. నా డౌట్ అండి, కేవలం పెద్దిరెడ్డి గారి అక్రమాలు అక్కడ మాత్రమే ఎందుకు చెయ్యాలంటున్నా?
రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో కూడా ఇలా ఓపెన్గా అర్జీలు తీసుకోవచ్చు కదా అనేది నా డౌటు. రాష్ట్రంలో చాలా చోట్ల భూ బాధితులు ఉన్నారు, భూ అక్రమాల బాధితులు ఉన్నారు. సో అలా పొంగనూరులోనే ఎందుకు చేస్తున్నారు? పొంగనూరులో చేయడం మంచిదే. పొంగనూరుతో పాటు విశాఖపట్నము, మాచర్ల, పల్నాడు ఈ ప్రాంతాల్లో చేయొచ్చు కదా. ఒంగోలు, బాపట్ల ఈ ప్రాంతాలన్నింటిలో చేయాలి. చేస్తేనే బెటర్. పెద్దిరెడ్డి అనుచరులపై బిగుస్తున్న ఉచ్చు. 3000 ఫోన్ కాల్స్ డేటా విశ్లేషణలో పోలీసులు. మదనపల్లి సబ్ కలెక్టర్ దహనం కేసు కొలిక్కి 3000 ఫోన్ కాల్స్ పట్టుకున్నారంట. మదనపల్లిలో అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కాదు, ప్రభుత్వానికి సుశోధి అనే వేదిక. విశాఖ, ఒంగోలులోనూ ఫిర్యాదు. ఇదిగో పెద్దిరెడ్డి బాధితులు 100 మంది ఫిర్యాదు చేసిన నేపథ్యంలో విశాఖ, ఒంగోలులోనూ ఇదే తరహాలో అర్జీలు స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. విశాఖలో తక్కువ ధరకు ప్రభుత్వ భూములు పొందిన శారదాపీఠము ఇతర సంస్థల విషయంలో ఏం చేయాలనేది త్వరలో అదే నేను చెప్పాను కదా, అది అవుతుంది. విశాఖ, ఒంగోలులో కూడా ఫిర్యాదులు స్వీకరిస్తారంట. పల్నాడులో కూడా స్వీకరించాలి. తర్వాత కోట్లు కొట్టేశాడు, లక్షల్లో దొరికేశాడు. విలాసవంతమైన జీవితం గడపాలని భార్య చోరీ, పరారైన యువకుడు అరెస్టు. భార్యను చూసేందుకని బస్సునే అపహరించాడు. అబ్బా, ఆదర్శ భర్త. మద్యం మొత్తంలో భార్యను చూడడానికి ఒక బస్సు అక్కడ ఉంటే బస్సు వేసుకెళ్ళిపోయాడంట ఒక లారీ డ్రైవర్. ఆత్మకూరులో వివాదాస్పద అధికారులకే మళ్ళీ అందలమా. జగన్ సర్కారులో జనవరుల శాఖలో ఇష్టారాజ్యం. పదవి విరమణ చేయబోయే అధికారిని కొనసాగించేందుకు విశ్వ ప్రయత్నాలు. వైకాపా హయాంలో ఎన్నో అక్రమాలకు ఆయనే కీలక సూత్రధారి. గుత్తేదారులకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు. కాలువలు, చెరువులు రియల్ ఎస్టేట్కు కట్టబెట్టిన పోయినం. చూడండి, ఆంధ్రజ్యోతిలోనేమో గనుల శాఖలో వైసీపీ వేగులు అని రాశారు. ఈనాడులోనేమో జలవనరుల శాఖలో వైసీపీ వేగులు అని రాశారు. అంటే అన్ని శాఖల్లో కూడా ఉన్నారు. ప్రతి శాఖలో, పోలీస్ శాఖలో ఉన్నారు, రెవెన్యూ శాఖలో ఉన్నారు, విద్యుత్ శాఖలో ఉన్నారు. అన్ని శాఖల్లో కూడా గత 5 ఏళ్లలో వైసీపీ తరపున పనిచేసిన కీలకమైన వాళ్ళు తిష్ట వేశారు. ఈ కొత్త మంత్రులకు దాని మీద పూర్తిగా తెలియట్లా. ఎవరు మనోళ్ళు, ఎవరు వాళ్ళోళ్ళు అనేది తెలియట్లా. పోటెత్తుతున్న గోదావరి. వారం రోజులుగా ముంపులోనే కోనసీమ లంక గ్రామాలు. కాటన్ బ్యారేజీ వద్ద కొనసాగుతున్న 2వ ప్రమాద హెచ్చరిక. భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక జారీ. యువతను నిర్బంధించి అత్యాచారం. అనకాపల్లిలో దారుణం. నిందితులను అరెస్ట్ చేసిన పట్టణ పోలీసులు. ఈ దారుణాలు మాత్రం ఆగట్లేదండి, కొనసాగుతూనే ఉన్నాయి. సో మనం మొత్తం న్యూస్ అనాలిసిస్లో ఈరోజు ఈ 4 పత్రికలు కూడా ప్రాథమికంగా ఉన్నది చెప్పుకున్నాం. సో మీరు ఏమైనా సూచనలు ఏమైనా ఇవ్వాలన్నా నిన్న నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా, నా వాట్సాప్ నెంబర్లో మీరు మెసేజ్ చేయొచ్చు. ఏమైనా మాట్లాడాలన్నా సరే వాట్సాప్ ద్వారా మాత్రమే మెసేజ్ చేయండి. నేనే వాట్సాప్ మెసేజెస్ అన్ని చూస్తాను, నేనే రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ.